హాయ్ వెల్కమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు టిప్పు మూవీ హీరో కార్తిక్ అండ్ అలాగే డైరెక్టర్ జగదీష్ దానేటి గారు. సో టిప్పు మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది, మంచి టాక్తో వెళ్తోంది. మరి ఈ మూవీ విశేషాలు ఏంటి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్స్, మీ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ మూవీ మంచి టాక్తో, పాజిటివ్ టాక్తో వెళ్తుంది. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? హ్యాపీగా ఉందండి. అంటే కష్టపడి సినిమా చేసాం. లైక్ ఫస్ట్ కమర్ అయినా అందరూ చాలా బాగా చేశాడు, కొత్త అబ్బాయిలా చేయలేదని చెప్పారు. అది మంచి మంచి కాంప్లిమెంట్. అది ఓకే, ఫీలింగ్ హ్యాపీ. ఓకే, జగదీష్ దానేటి గారు, సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? సూపర్ అండి, ఫ్యాంటాస్టిక్. ఫస్ట్ నేను ఇప్పటిదాకా చేసిన ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ రాజు గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను. బట్ ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆడియన్స్ నుంచి వచ్చినటువంటి అప్లాజ్కి సందర్భంగా కార్తిక్కి మీ సమక్షంలో మరొకసారి చాలా చాలా ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ లైక్ కార్తిక్ బీయింగ్ మై హీరో అండి. రియలీ చాలా ప్రౌడ్గా హోల్ హార్టెడ్గా ఇది చెప్తున్నాను. ఎందుకు అని అడగాలి మీరు? ఎందుకు కదా, అదే ఆలోచిస్తున్నాను. ఒక కొత్త డైరెక్టర్ బోల్డ్ అని కళలతో రాసుకుంటుంటాడు. లాంచింగ్ ఒక అబ్బాయి అనుకుంటే ఏదో అనుకోవచ్చు. డెఫినెట్గా చాలామంది అనుకున్నట్టుగా ఇది ఒక బిగినింగ్ హీరో, ఇది చేయకూడదు ఇది చేయాలి అంటూ ఏమి ఉండవండి. డెఫినెట్గా ఒక కమర్షియల్ స్టార్ హీరో చేయాల్సినటువంటి సబ్జెక్ట్ నేను రాసుకొని ఒకే ఒక నమ్మకంతో కార్తిక్ని చూసిన తర్వాత హీఈస్ ఫిట్, హీఈస్ క్యాపబుల్ అనుకొని నేను చేశాను. ఈరోజు థియేటర్లోంచి అంటే మా సినిమా టైటానిక్కో ఏదో జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కాదు, రాజమౌళి గారి డైరెక్టర్ కూడా కాదు. కాబట్టి జగదీష్ ఒక బడ్డింగ్ బచ్చా డైరెక్టర్ కాబట్టి దానికి బళ్ళు కట్టుకొని లారీలు కట్టుకొని రారండి. బట్ ఆ థియేట్రికల్ ట్రైలర్కి, ఆ పోస్టర్స్కి, ఆ హీరో హీరోయిన్ తరగతి లుక్కి వచ్చిన అప్లాజ్కి 150 మందితోనో 200 మందితోనో స్టార్ట్ అయినటువంటి వాళ్ళు ఈరోజు 500 600 పెరుగుతూ ఆ బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే అల్టిమేట్ కమర్షియల్ స్క్రిప్ట్, దీన్ని హీరో పర్ఫెక్ట్గా క్యారీ చేశాడు అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే నా ప్రతి ఫ్రేమ్కి, ప్రతి సీన్కి, ప్రతి ఎమోషన్కి, ప్రతి ఎక్స్ప్రెషన్కి కార్తిక్ డిడ్ 98% అండి. జనాలు చెప్పింది ఆ 2% అనేది ఇంకా 100% అనేది ఎప్పుడు ఎంత చేసినా ఉంటుంది కదా. సో కార్తిక్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో కార్తిక్, మీకు మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? స్టోరీ విన్నప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? క్యారెక్టరైజేషన్ బాగుంది. ఓకే, అంటే సినిమా మొత్తం విన్నప్పుడు ఏమనిపించింది అంటే సినిమా మొత్తం నేనే క్యారీ చేయాలి, మొత్తం ఫుల్ స్టార్ట్ టు ఎండ్ దాకా. ఓకే, సో తక్కువ మందికి ఉంటుంది అనమాట అలాంటి ఆపర్చునిటీ. ప్యాడింగ్ పెట్టేసి వాళ్ళతో మేనేజ్ చేస్తారు. ఇది అలా కాకుండా మొత్తం నేనే క్యారీ చేయాలి కాబట్టి నచ్చింది బాగా. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు చాలామంది కమర్షియల్ స్క్రిప్ట్స్ ట్రై చేయరు, నేను చేశాను. ఓకే, చేసి 100% సక్సెస్ అయ్యాడని ఆడియన్స్ అంటున్నారండి. ఓకే, చూసిన వాళ్ళందరూ. ఓకే, సో ఆడియన్స్ కన్నా ముందు అసలు కార్తిక్లో మీకు నచ్చిన మంచి పాయింట్ ఏంటి? ఒబీడియంట్ అండి. ఒబీడియంట్. ఓకే, ఒబీడియంట్ అండి. అంటే ఆయన రేంజ్లో మేబీ నేనుంటే, అంటే ఆయనకున్న పరిచయాలు చిన్నప్పటి నుంచి రాఘవేంద్ర గారు వాళ్ళు అండ్ పెద్ద పెద్ద కాంపౌండ్లు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ 38 years డిస్ట్రిబ్యూటర్ అండ్ 16 ఫిల్మ్స్కి ప్రొడ్యూసర్ అండి. హీ హ్యాస్ వెరీ గుడ్ కాంటాక్ట్స్ విత్ ఆల్ ఫిల్మ్ సెలబ్రిటీస్ అండ్ సర్కిల్స్. వాటిల్లో అన్ని సర్కిల్స్లోని హీఈస్ అ కిడ్ ఇన్ ఎవ్రీ సర్కిల్, వాళ్ళ మెంబర్. అంత నెట్వర్క్, అంత ఇది సినిమాలు చూస్తూ పెరిగినందుకు అసలు టెంపర్ ఇంకో లెవెల్లో ఉండాలి. బట్ అసలు వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ ఒబీడియంట్ అండ్ అబవ్ ఆల్ వెరీ ప్యాషనేట్ ఫర్ సినిమా అండి. దట్ బికమ్ ఎ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ మీ. ఓకే, ఈ మూవీలో మీ యాక్టింగ్ చూస్తూ ఉంటే సూపర్గా ఉంది. అండ్ మీరు కూడా ఫస్ట్ చెప్పారు, ఒక ఫస్ట్ మూవీ చేస్తున్న అబ్బాయిలా లేడు అని చెప్పేసి. సో ఏదన్నా మీరు యాక్టింగ్ కోర్స్ కానీ ఏమన్నా నేర్చుకున్నారా? చేశానండి. వైజాగ్లో సత్యానంద్ గారు అని ఉన్నారు, ఓకే, ఫేమస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఓకే, సో అక్కడ ట్రైన్ జరిగింది. ఓకే, 4 months కోర్స్ చేసాం. నేను మన నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ్ బ్యాచ్ మ్యాచ్ అనమాట. ఓకే, సో అది మాకు చాలా మంచి ప్లస్ అయింది. ఓకే, చాలామంది ఏంటంటే బాలీవుడ్ ట్రైనింగ్కి న్యూయార్క్ ఫిలిం అకాడమీకి వెళ్తారు ట్రైనింగ్ తీసుకున్నారు. మనం చేసే సౌత్ ఇండియన్ ఫిలిం, తెలుగు సినిమా, దానికి ఏంటి తెలుగు డైలాగ్స్ కానీ చెప్పించే వాళ్ళు ఉంటే అది ఆర్టిస్ట్ చాలా ప్లస్ అవుద్ది. ఓకే, సో ఆ విధంగా నాకు చాలా ప్లస్ అయింది. ఓకే, సో నాలా వచ్చే ఇంకో హీరోస్ అందరికి ట్రైనింగ్కి వెళ్దాం అనుకుంటే బెటర్ ప్రిఫర్ సత్యానంద్ గారు. సూపర్, మన నేటివిటీ వస్తుంది. అందుకనే మీ ఫస్ట్ మూవీ కూడా హిట్ అయింది, వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ కూడా. ఓకే, సో కథ మీరు ఒక కమర్షియల్ హీరోని అనుకొని రాసారా? అవునండి, వేరే ఒక స్టార్
స్టార్ యంగ్స్టర్ కోసం అనుకున్న ఒక కథ. ఓకే కార్తీక్ నేను ఫస్ట్ చూడలేదండి. ఇలా వైజాగ్ రాజు గారి అబ్బాయికి కథ కావాలి అంటే ఒక మంచి లవ్ స్టోరీ వేసుకుని వెళ్ళాను. అది చెప్పిన ప్రొడ్యూసర్కి ఓకే అయిపోయింది. కార్తీక్ని చూసిన తర్వాత స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఇంకో కథ చెప్తాను సార్ అని అది ఓకే చేయించాను అనమాట. సో మీ మూవీకి మణిశర్మ గారు మ్యూజిక్ అందించారు, ఏం చెప్తారు? చెప్పాను కదా చెప్పినట్టు ఇందాక రామ్ చరణ్ చరిత్ర సినిమాకి కానీ ఫస్ట్ సినిమాకి మహేష్ బాబు గారు ఫస్ట్ సినిమాకి కానీ అలాంటి పెద్ద లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు అందించడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆయన ఆర్ఆర్ కానీ మెయిన్ ఆయన ఆర్ఆర్ అండి, సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారని. సో సినిమా వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే పెద్ద హీరో రేంజ్లో కొట్టారు నాకు కూడా, నిద్రపట్ల నైట్. అండ్ ఈ మూవీలో హీరోయిన్స్ కనిక అండ్ పమేల ఇద్దరు హీరోయిన్స్, వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం అండి కొత్త హీరోయిన్స్. అంటే ఒక అమ్మాయి వచ్చి ఆల్రెడీ బెంగాల్లో సినిమా చేసింది. సో స్టార్టింగ్లో ఎవరికైనా కొత్త అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం మన లాంగ్వేజ్ రాదు కాబట్టి. సో వాళ్ళు బాగా కష్టపడ్డారండి లాంగ్వేజ్ నేర్చుకొని, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. హార్డ్ వర్క్, అందరూ టీమ్ వర్క్, అందరూ కష్టపడ్డారు సినిమా కోసం. ఓకే సో ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? నాకండి నేను అనుకోలేదు నేను ఇంత ఇలా చేస్తానని. షూటింగ్ చేసేటప్పుడు చేస్తాం అలా వెళ్ళిపోయింది అలా ఫ్లోలో అలా. సినిమా వేసుకొని బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు నాకే షాక్, నేనేనా ఇది? బయట ఒకలా ఉంటాను, స్క్రీన్ పైన ఒకలా ఉన్నాను. అండ్ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా గూస్ బంప్స్. చెప్పగా మణిశర్మ గారు ఆర్ఆర్ అని ఇవన్నీ చూసాక నిద్రపట్ల నైట్, కళ నిజమా అని. తొలి సినిమా కదా, టెన్షన్ అనిపించిందా మీకు? లేదండి, టెన్షన్ ఏమనిపించలేదా మూవీ రిలీజ్ కన్నా ముందు? ఎలా ఉంటుంది? అదే నేను కొత్త కాదు కాబట్టి ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేసి భయపడాను. అంటే మన ప్రయత్నం మనం చేస్తామండి, వీకి హార్ట్ఫుల్గా మనం పని చేస్తాం, సినిమాకి కావాల్సింది చేస్తాం, జనాలు రిజల్ట్స్ ఇవ్వాలి. సో దాన్ని బట్టి టెన్షన్ ఏం లేదు. నా వరకు నేను బాగా చేశాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అదే ప్రూవ్ అయింది ఈరోజు కూడా. సో హ్యాపీ అండి, ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే సో స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఈ సీన్లో నేను ఇంకా బాగా చేస్తుంటే బాగుండు అనేదన్నా అనిపించిందండి? ఏ సీన్లో? ఇంటర్వల్ సీన్ ఉంది. ఓకే ఇంటర్వల్ సీన్లో టైం సరిపోక కొంతమంది వల్ల అక్కడ కుదరలేదు. అది చూసాక అనిపించింది, అంటే ఇంకా బాగా ఎమోషనల్గా ఇంకా గ్రజ్జీగా చెప్పుకుంటూ ఇంకా బాగా పండునేదేమో. ఈ మూవీలో చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ ఎంఎస్ నారాయణ గారు. సో ఆయన లాస్ట్ మూవీ ఇది, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా హ్యాపీగా ఉండిందండి. ఆయన అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్లా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. నాతో పాటు కలిసిపోయి నేనేదైనా సీన్ సరిగ్గా చేయకపోయినా కాదు బాబు ఇలా చేస్తే బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి చేసి మంచి సపోర్ట్ ఇచ్చారండి. సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే, సినిమా ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తుంటారు. ఫస్ట్ హాఫ్ నేను కనిపిస్తే సెకండ్ హాఫ్ మొత్తం ఆయన కనిపిస్తుంటారు. సో ఇట్స్ గుడ్. లేకపోయినా కూడా ఆయన యాక్టింగ్ మాదిరి ఉంది లేకపోయినా కూడా. రైట్. అండ్ ఇంకా కో స్టార్స్ గురించి చెప్పండి. కో స్టార్స్ అందరూ సీనియర్స్ అండి. చలపతిరావు గారు, పోసాని గారు, ఎంఎస్ నారాయణ గారు, కృష్ణ భగవాన్ గారు, అపూర్వ, సన్న, రాజా రవీంద్ర, వీళ్ళందరితోని అంటే వీళ్ళే సినిమాకి చాలా హెల్ప్ అయ్యారండి. యాక్చువల్గా మేము వేసుకునేటువంటిది 40 వర్కింగ్ డే స్కెడ్యూల్. ఓకే. రాజశేఖర్ కెమెరామ్యాన్ సపోర్ట్తోని అండ్ ఈ సీనియర్ టెక్నీషియన్స్ అందరూ ఉండడం వల్ల అన్నీ చాలా ఈజీగా ఉండడంతో 4 days ముందు 36 daysలో కంప్లీట్ చేయగలిగాం విత్ ద సపోర్ట్ ఆఫ్ కార్తిక్ ఆల్సో. సో ఫ్యాంటాస్టిక్ ఆపరేషన్ అండ్ ఎవ్రీ సీన్ ఏదైతే రాసుకున్నానో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగే స్టార్లు దొరికారు. ఓకే. సో ఈజీ అయిపోయింది. చాలా ఈజీ అయింది. ఓకే. సో కార్తిక్, మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీ తెలిసిందే అండ్ మీ నాన్నగారు 300 మూవీస్ వరకు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. మరి చిన్నప్పుడే మీరు అనుకున్నారా హీరో అవ్వాలని, లేదంటే ఎప్పుడు అనిపించింది మీకు? చిన్నప్పుడు అనుకున్నాండి, ఏజ్ ఆఫ్ 8 అంటే ఇంటికి ప్రొడ్యూసర్స్ వచ్చేవాళ్ళు, ఎస్పెషల్గా సి కళ్యాణ్ గారు ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవారు నువ్వు పెద్ద హీరో అయిపోతావని. పట్టుకున్నాక అక్కడ మీకు ఆ పాయింట్ ఇంకా అలాగే రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోతే 15 ఏళ్ళు 15 years వచ్చి అడిగాను వెళ్ళి హీరోగా సినిమా చేస్తాను. ఇప్పుడు కాదు, నాకు మెచ్యూరిటీ కావాలి, ఇంకా ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని. సరే మళ్ళీ నాకు నా బాధలకు అర్థం కావట్లేదు, అది నా ఎడ్యుకేషన్ నా ఫీల్డ్ కాదు, ఇది నా ఫీల్డ్ అని చెప్పి ఎంబీఏ స్టేజ్కి వచ్చినప్పుడు అడిగాను. నాకు ఎందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు, ఇదే కరెక్ట్ అనిపించింది. సో అప్పుడు సత్యానంద గారి దగ్గర పంపడం జరిగింది. అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ. ఓకే. అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, మీ జర్నీ ఇలా స్టార్ట్ అయింది. అసలు తిప్పు కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అసలు?
ఒక మంచి కమర్షియల్ స్టార్ హీరోకి కథ కావాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్ అడిగారండి. ఓకే. సో అది చేసుకున్నాను అనమాట. అంటే థియేటర్లో జనాలకు ఒక మంచి కమర్షియల్ ట్రీట్ ఇవ్వాలి, అన్ని ఎమోషన్స్తో క్యారీ చేయగలగాలంటే ఆ హీరో అంత దమ్మున్న హీరో. సో ఆయనకి రాయాలంటే ఏంటి అని రాసుకున్నాను. బట్ కార్తీక్ని చూసిన తర్వాత నాకు ఇంకా తినకి ఇది కరెక్ట్ అని లాంచింగ్కి ఎరగదేస్తుంది, ఇది కరెక్ట్ అనిపించింది. ఓకే. సో టిప్పు అలా రాశానండి. ఓకే. మీరు సాఫ్ట్వేర్ సైడ్ నుండి ఇటు రావడం జరిగింది అని విన్నాము. అవునండి. సో సాఫ్ట్వేర్ నుంచి ఇటు రావడం ఏంటి, ఎలా జరిగింది? అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంత సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి అంటే ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్, ఈ డ్రామాలు ఈ పిచ్చి ఉండేదండి. సో జాబ్ చేసేటప్పుడు టీవీలో ఉండేటప్పుడు కూడా అంటే ఎందుకు చదువుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, ఏదో ఉద్యోగాలు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ సంక్రాంతి వచ్చిందంటే మీలాంటి వాళ్ళు సెలబ్రిటీలు ఇంటర్వ్యూ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని చూస్తే మనం అక్కడ కూర్చోవాలి కదా, ఇక్కడ కూర్చున్నామంటే అని లోపల నుంచి పించింగ్ అనమాట. సో ప్రతి పండగ, అది దీపావళి, సంక్రాంతి, దసరా తెలియదు, కానీ ప్రతి పండగ నాకు మాత్రం ఒక అలజడిని సృష్టిస్తుండేది అనమాట. ఐ షుడ్ నాట్ బి హియర్, నేను అక్కడ ఉండాలి కదా అని. ఓకే. దానివల్లే ఐఎమ్ హియర్ టుడే అండి. ఓకే, రైట్. సో కార్తిక్, తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరో అండి చిరంజీవి గారు అండి. అంటే ఎక్కువ ఆయన సినిమాలు చూసి పెరిగాం కాబట్టి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అంటే ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సింది. లైక్ డ్యాన్స్లో టాప్, యాక్టింగ్లో టాప్, కామెడీ చేయడంలో టాప్, అన్నిట్లో ఇన్స్పిరేషన్, కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఓకే. సరే, మరి మీలో ప్లస్ ఏంటి? నాలో ప్లస్ లైక్ ఎలా అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఇప్పుడు యాక్టింగ్లో సూపర్ అన్నారు, డాన్స్లో సూపర్ అన్నారు, ఫైట్లో సూపర్. అలా మీకు మీకు అనిపించిన ప్లస్ పాయింట్స్ యాక్టింగ్లో ప్లస్ అనిపించింది. మీకు బాగా యాక్టింగ్ చేస్తా అనిపిస్తుందా? అంటే డాన్సులు, ఫైట్లు ఎవరైనా చేస్తారు. ఓకే. అంటే డాన్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి, సరిపోదు. యాక్టింగ్ వైజ్ ఓకే, పాస్ అయ్యాను. ఓకే. 50 మార్కులు నేను వేసుకుంటాను, నాకు నేను వేసుకునేది 100 వేసుకోను, 50 వేసుకొని డెవలప్ అవుతుంది. ఫ్యూచర్ చాలా ఉంది కాబట్టి ఇంకా ఓకే, మెల్లిమెల్లిగా స్లో, స్టెప్ బై స్టెప్. ఓకే. మరి మీ నాన్నగారు మిమ్మల్ని స్క్రీన్లో చూసినప్పుడు, ఆయన కూడా చాలా సినిమాలు చూశారు కదా, ఐ మీన్ ప్రొడక్షన్ సైడ్ ఉన్నారు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్ సైడ్ ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని చూసినప్పుడు ఏం చెప్పారు? ఏమైనా సజెషన్స్ చెప్పారా? బాగుందన్నారా? ఏమన్నా? ఏం చెప్పలేదు ఆయన, ఎప్పుడు ఏం చెప్పారు నాకు. మామూలుగా ఆయన సినిమా షాక్ తిన్నారు ఫస్ట్, వీడేంటి ఇలా చేయటం ఏంటి అని. అసలు ఎవరికి నమ్మకం లేదనమాట. మా అంకుల్ కేఎస్ రామారావు గారు కానీ ఫస్ట్ ఎవరికి నమ్మకం లేదు, ఇది సినిమా చేశారంటే నమ్మకం లేదు ఎవరికి, అసలు ఏం చేసి ఉంటాడని. సో సినిమా చూస్తుంటే అందరూ ఒకసారికి షాక్ అయిపోయారా? బ్లాంక్ అయిపోయారు, ఈ పర్ఫార్మెన్స్ ఇంట్లో చేసాడు ఏంటని. హ్యాపీ అంటే ప్రతి ఒక్కరికి టైం అనేది ఒకటి వస్తుంది ప్రూవ్ చేసుకోవడానికి, నాకు వచ్చింది. ఓకే. ఐఎమ్ ఫిట్ ఫర్ ఒక జాబ్కి నేను ఫిట్ అయ్యాను అనిపించింది. ఓకే, ఇప్పుడు తెలిసింది అందరికి. ఓకే, నీ ఫీల్డ్కి ఫిట్. ఓకే. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మీనాక్షి శేషాద్రి అని, పాత హీరోయిన్, చిరంజీవి గారితో ఆపద్ బాంధవం సినిమా చేసింది, చాలా ఇష్టం. అండ్ మీ గురువు ఎవరు? ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తే మీరు చాలా మందిని చూసారు, మీ ఇంటికి కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. ఒక మీ గురువు అని అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే డైరెక్టర్ వైజ్ అండి, యాక్టింగ్ వైజ్ మా గురువు అంటే నాకు ట్రైనింగ్ ఇచ్చిన మా సత్యనారాయణ గారు. ఓకే. బికాస్ ఆయన ట్రైనింగ్ అయిపోతే ఇంత పర్ఫార్మెన్స్ వచ్చేది కాదు. ఓకే. మామూలుగా చేసేవాళ్ళం. నా గురువు అంటే మాత్రం సత్యనారాయణ గారు. దాని తర్వాత మాకు ఇంకా చూసి నేర్చుకునే కొన్ని సినిమాలు డైరెక్టర్ పదంగా అనిపిస్తే రాఘవేంద్ర గారు. ఓకే. ఈ మధ్య ఇమిటేషన్స్ అండ్ పాత సినిమా డబ్బింగ్స్, పాత సినిమా నేమ్స్ కూడా యూజ్ చేస్తున్నారు కదా. సో మీరు ఇమిటేట్ చేయాలి ఒక హీరోని అని అంటే ఏ హీరోని ఇమిటేట్ చేస్తారు మీరు? నేను ఎవరిని చేయను, ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్. ఒక్కరికి ఇప్పుడు మహేష్ బాబు అంటే ఆయన యాక్టింగ్ ఒక స్టైల్లో ఉంటుంది, రవితేజ అంటే ఆయన ఒక యాక్టింగ్ స్టైల్లో ఉంటుంది. సో రేపు పొద్దున్న నా పేరు కూడా చెప్పుకోవాలి, కార్తిక్ అంటే ఒక సపరేట్ అన్నట్టు అలా చేసుకున్నాను. ఇమిటేషన్ అంటే ఏం లేదు. ఓకే. ఓకే. సో మీకు డైరెక్షన్లో ఎవరండి ఇన్స్పిరేషన్? జగదీష్ గారు అంటే నాకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు నా కథల మీద నేను ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యేది రాజమౌళి గారండి. ఓకే. పూరి జగన్నాథ్ గారండి, నేను ప్రేమగా అన్నయ్య అనిపించుకునే వ్యక్తి అండి. అండ్ వివి వినాయక్ గారు, బి గోపాల్ గారు, అంటే వీళ్ళందరూ లెజెండరీ డైరెక్టర్స్ అండి. అబౌవ్ ఆల్ దీస్ పీపుల్ దర్శకేంద్రుడు. సో అసలు పాటలు ఎలా తీయాలి, గ్రామర్ ఏంటి చెప్పినటువంటి దర్శకేంద్రుడు. సో వీళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే. మీరు కొత్త డైరెక్టర్, ఫస్ట్ మూవీ చేస్తున్నారు, అండ్ సినిమాలో చూసుకుంటే చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం కష్టం అనిపించలేదా మీకు? నాకేం కష్టం లేదండి, ఎందుకంటే
క్లారిటీ అంటే నాకు అందరూ అన్నారు ఫస్ట్ సినిమా కదా భయపడతావు, భయం వేస్తుంది. నాకు నిజంగా నేను ఎప్పుడు భయం వేస్తాను చూశాను కానీ ఎప్పుడు భయం లేదండి. ఎందుకంటే ఏం తీయాలో నేనే రైటర్, నేను ఆల్రెడీ రాసుకున్నాను, ఆల్రెడీ సీన్ పేపర్ ఉంది, చాలా టైం ఉంది కాబట్టి రాసేసుకున్నటువంటిది. ఇంప్రొవైజేషన్స్ ఏమైనా కావాలన్నా నాలో రైటరే ఉన్నాడు. సో రైటర్ డైరెక్టర్ ఇద్దరు లోపల ఉన్నారు కాబట్టి ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంది. సో ఫైన్. అండ్ కత్తి లాంటి హీరో, కోఆపరేటివ్ హీరోయిన్స్, ఫెంటాస్టిక్ ప్యాడింగ్. సో కూల్ అండి. ఇట్స్ లైక్ ఒక మూన్ వాక్. ఓకే. సో ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ఏదండి మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఐ అనౌన్స్ సూన్ అండి. అంటే టిప్పు అనుకున్నటువంటిది కార్తీక్ చూసిన తర్వాత టిప్పు చేశానండి. యాక్చువల్గా నా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఇంకొకటి ఏదో చేద్దామని ఉంటుంది. ఆ హీరో తాలూకా డేట్లు ఉండవు. అండ్ ఫస్ట్ టైం నాకు వాళ్ళు ఎందుకు ఛాన్స్ ఇస్తారు ఇలా ఉంటాయండి. సో నాకు ఒక ప్రాపర్ విజిటింగ్ కార్డ్కి హెల్ప్ అయినటువంటి ప్రొడ్యూసరు, హీరో మణిశర్మ గారు ఇలా హెల్ప్ అయ్యారు. ఫర్దర్ ప్రాజెక్ట్స్ అనుకున్నటువంటి అంటే ఒక సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మనల్ని చూస్ చేసుకుంటుందండి. సెకండ్ నుంచి ప్రాజెక్ట్స్ మనం చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది డెఫినెట్గా టిప్పు నన్ను చూస్ చేసుకుంది. బికాస్ నేను ఇంకేదో అనుకున్నాను, బట్ కార్తీక్ నాకు హీరో. కార్తీక్కి టైలర్ ఫిట్ టిప్పు. అండ్ డెఫినెట్ ఆడియన్స్ జడ్జ్మెంట్ ఇచ్చి సూపర్ హిట్ అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఏదో కంగారుగా ఏది పడితే అది నేనైతే అలా వెళ్ళొద్దు అనుకుంటున్నానండి. అంటే కొంతమంది గురువులు అని నేను వాళ్ళకి ఏకలవ్య శిష్యుడిగా నేను అనుకుంటున్నప్పుడు దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ చూజీ అండి. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక ప్రాపర్ స్క్రిప్ట్ జగదీష్ అనేటువంటి వాడు అంటే రైటర్ అండ్ డైరెక్టర్గా చేసాడంటే ప్రతి ఫిల్ము కూడా ఒక బెంచ్ మార్క్ ఫిల్ము, ఒక మెరిట్ ఫిల్మ్గా ఉండేలాగా నేను వెయిట్ చేసైనా సరే నేను అలాంటి ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో దట్ ఈస్ మై జర్నీ అండి. ఓకే. సో కార్తిక్, ఈ టిప్పు ఎలా ఉంటుంది మీ లైఫ్లో? టిప్పు ఏంటి? పర్సనల్ లైఫ్లో డిఫరెంట్ క్యారెక్టర్ అండి. సినిమాకి ఇది ఇంకా అసలు టోటల్ కాంట్రాస్ట్. ఓకే. సినిమాలో బాగా భయంకరంగా హీట్ కనిపిస్తాను, బయట కూల్, వెరీ కూల్. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీరు? నెక్స్ట్ స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ. చూనియా అని లేడీ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తుంది. ఆల్రెడీ నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్లో యువ లవ్ అని సీరియల్ ప్రొడ్యూస్ చేశారు అమ్మాయితో. సో తను జరుగుతుంది. తను అయిపోయిన థర్డ్ ఒక బై లాంగ్వేజ్ మూవీ అవుతుంది, తమిళ తెలుగు. ఓకే. బిజీ. థర్డ్ మూవీకే నెక్స్ట్ లాంగ్వేజ్. ఓకే. నాకు మొన్న ఏదో ఛానల్ వాళ్ళు రివ్యూ పేపర్లో రివ్యూ రాశారు, బాగా రాయలేదు. ఓకే. హీరో చండాలంగా చేసాడు ఇది అని ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాను. లైక్ 10 సినిమాలు ఫ్లాప్ అయినా 11వ సినిమా చేస్తాను. సో నాకేం లేదు. సో జర్నీ ట్రావెల్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. Thanks. మీ జర్నీ అలా ట్రావెల్ అవ్వాలని, మంచి సక్సెస్ సాధించాలి. ఈ మూవీలాగే ఇంకా నెక్స్ట్ మూవీస్ కూడా మంచి హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన టిప్పు మూవీ టీంతో చిట్ చాట్, డైరెక్టర్ అండ్ హీరోతో. నెక్స్ట్ మరొక టీంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు NTV.